హాయ్ అండి. అందరూ చాలామంది నన్ను కామెంట్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్లో బై ఎక్కడ చేయాలి, సెల్ ఎలా చేయాలి అని అడిగారు. ఇంకోటి ఏంటంటే 9 EMA గురించి కూడా నేను వాడుతున్న మూవింగ్ యావరేజ్ 9ది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గురించి కూడా అడిగారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వీడియోలో బై అండ్ సెల్ ఆప్షన్ ట్రేడింగ్లో ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేసి ఉన్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము నిన్నటి మార్కెటే తీసుకున్నాము. నిన్నటి మార్కెట్లో ఏమైంది అంటే గ్యాప్ అప్ అయింది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంతసేపు మార్కెట్ని 9:30 వరకు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. లేదా మన వాల్యూమ్స్ని మనం చూసుకున్నట్టయితే హైగా ఇంకా వెళ్తుంది మార్కెట్, అప్వర్డ్ అయితే అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ అయితే డౌన్వర్డ్ డైరెక్షన్ అనే ఒక ఇది అనేది మనకు ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే మనము 9:30 లోపే మన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్లో 9:30 లోపు ఎంట్రీ తీసుకున్నట్టయితే మనం 9:15 నుంచి 9:30 వరకు ఉండే 15 మినిట్స్లో మన ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా కానీ. ఎందుకంటే 9:30 తర్వాత సడన్గా మన పొజిషన్ నుంచి రివర్స్లో వెళ్ళడానికి మనం సిఈ తీసుకుంటే పిఈ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, పిఈ సైడ్ తీసుకుంటే సిఈ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే మనకి పొజిషన్స్ అనేది నిన్న తీసుకొని ఉంటారో బీటీఎస్టీ కానీ అలాంటి పొజిషన్స్ క్యారీ చేస్తూ ఉంటారో ఓవర్ నైట్ అంతా, వాళ్ళు ఒక్కసారిగా ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసేసుకుంటారు. సో సడన్గా అలా బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం తీసుకున్న పొజిషన్ నుంచి లాస్ వచ్చే ఛాన్సెసే హెవీగా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే 9:30 తర్వాత కనుక ఎంట్రీ తీసుకున్నట్టయితే మనము కొద్దిగా మన ఎటు వెళ్తుంది, ఏ వే వెళ్తుంది అనేది మనం చూసుకొని తర్వాత ట్రేడ్ చేస్తే మనము ప్రాఫిట్లో ఉండడానికి ప్రతిరోజు ఛాన్సెస్ ఉంటాయి అనేది నేను చేస్తున్న అనాలిసిస్ నేను చెప్తున్నాను మీకు. అది మీ ఇష్టం అనమాట. మీ అనాలిసిస్ ఎలా ఉంటే మీరు అలా ట్రై చేసుకోవచ్చు. ఇది నా తరఫున నేను మీకు ఇచ్చే సజెషన్. సో ఇప్పుడు మనము నిన్నటి మార్కెట్ కనుక ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ అయింది కదా. సో గ్యాప్ అప్ అయింది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది. సో మనం ఈ లో హై కనుక మార్క్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ సిపిఆర్ది తీసుకున్నాను కాబట్టి రెడ్ 2 లైన్స్ అనేవి R1 R2 అనమాట. సో ఇది R1 R2 మధ్యలోనే చాలాసేపటి వరకు సస్టైన్ అయింది. సో ఈ పొజిషన్లో మనం ఏది కూడా తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ R1 దగ్గర సపోర్ట్ తీసుకుంది కదా, సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకోండి. సో మనం ఏం చేయాలంటే మనం ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆప్షన్ చైన్లో మనము అట్ ద మనీ కన్నా కానీ ఇన్ ద మనీలో ప్రిఫర్ చేయడానికి ట్రై చేయాలి. అట్ ద మనీ దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే ప్రీమియం ఎంత స్పీడ్గా పెరుగుతుందో అంత స్పీడ్గా ఇది కిందికి డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫ్లక్చుయేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 46,384 దగ్గర స్పాట్ ప్రైస్ ఉంది కదా, దీని నుంచి ఒక రెండు ఉంటాయి కదా, రెండిటికి పైకి అంటే 46,384 ఉంటే 4600 కానీ 46,000 కానీ అలా మనం తీసుకున్నట్టయితే అంత తొందరగా ప్రీమియం అనేది డికే కాదు. ఒక 2-3 పాయింట్స్ కనుక స్పీడ్గా మనకి పైకి వెళ్ళినా కానీ ప్రీమియం స్పీడ్గా పెరిగిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఏం చేస్తామంటే చిన్న టార్గెట్స్ని పెట్టుకుంటాం, చిన్న స్టాప్లెస్ని పెట్టుకుంటాం. సో ఇన్ ద మనీలో తీసుకున్నట్టయితే మన టార్గెట్స్ అనేది తొందరగా హిట్ అయిపోతాయి. ప్లస్ మనం అంత పెద్ద లాస్ కావడానికి ఛాన్సెస్ ఉండవు. అదే మీరు అట్ ద మనీ స్పాట్ ప్రైస్ దగ్గర తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 46,300 దగ్గర తీసుకున్నారనుకోండి, ఇక్కడ ప్రీమియం అనేది చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. ఎంత స్పీడ్గా అయితే పెరుగుతుందో అంతే స్పీడ్గా తగ్గడానికి కూడా మనకి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 435 అనేది మనకు వాల్యూ చూపిస్తుంది. ఎల్టీపీ రేట్ అనేది 46,300 అనేది సిఈ 435 చూపిస్తుంది. సో మనం 435 దగ్గర బై చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది రివర్స్ అయింది. చార్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇలా రివర్స్ అయిన సిచ్యువేషన్లో అట్ ద మనీ దగ్గర 20 పాయింట్లు ఇంతలోనే మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే చార్టు 20 పాయింట్ల పైన ఆ పర్టికులర్ 46,300 సిఈ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను సజెషన్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు సిఈ కానీ పిఈ కానీ ఏదైనా బై చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక 2 పాయింట్స్ అబవ్ బై చేయండి. 46,300 దగ్గర నడుస్తూ ఉంటే 4600 కానీ 46,000 కానీ తీసుకోండి. లేదా ఇక్కడ పిఈ సైడ్ అనుకోండి 46,600 కానీ 46,700 కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ ద మనీలో కూడా డికే ఉంటుంది, నేను కాదనలేదు. ఇక్కడ ఎంత స్పీడ్గా అవుతుందో అక్కడ కూడా అంతే స్పీడ్గా డికే ఉంటుంది. కానీ మనకి ఏదైనా
ఏదైనా వచ్చేటప్పుడు ప్రీమియం మాత్రం కొద్దిగా స్పీడ్గా దీనికన్నా స్పీడ్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అట్ ద మనీ దగ్గర కన్నా. సో టార్గెట్ స్పీడ్గా హిట్ అయిపోయి మనం రోజు వచ్చే ప్రాఫిట్ ఎంతైతే ఉంటుందో అంత రావడానికి మనకి ఉంటుంది. సో నేను ఎలా చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఈ లెవెల్ ఎక్కడుందనేది చూద్దాము. ఎక్కడుందనేది చూసేద్దాం. ఇప్పుడు ఇది 46,300. ఓకే, కరెక్ట్. ఈ R1 46,300. సో మనం 46,300 దగ్గర అబోవ్ మార్కెట్ వెళ్తుంది అన్నప్పుడు సిఈని బయింగ్ చేయాలి. నేను ఆప్షన్ సెల్లింగ్ దగ్గర ఎటు కూడా నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ గురించి నాకు తెలీదు, నేను చెయ్యను కూడా. నా దగ్గర అమౌంట్ ఉన్నా కానీ నేను ఆప్షన్ సెల్లింగ్ అనేది నేను ఎప్పుడూ చెయ్యను. సో నేను ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్పదలుచుకోలేదు, ఓన్లీ ఆప్షన్ బయింగ్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనం మార్కెట్ ఈ డే చూసుకున్నట్టయితే 14th చూసుకున్నట్టయితే ఎక్కడుంది అని అంటే ఇక్కడ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఆ రోజు మార్కెట్ అంతా ఒకటే రేంజ్లోనే పైకే చూపిస్తూ ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే సిఈని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. సో ఎప్పుడు మీకు అర్థమైంది ఏంటి అంటే, ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్తుంది అంటే సిఈని బై చేయాలి. లేదా ఎప్పుడైనా మార్కెట్ కిందికి ఫాలో అవుతుంది, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడి నుంచి ఫాలో అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పిఈని బై చేస్తాము. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనము ఇన్ ద మనీలో తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పైరీ డే రోజు మాత్రం ఎట్ ద మనీ దగ్గర ఒకవేళ తీసుకుంటే మనము ఆ సిచ్యువేషన్లో అది బై చేసాము ఆ కాల్ అని అంటే ఎట్ ద మనీ దగ్గర చాలా స్పీడ్గా మనం ఎగ్జిట్ కావాలి, లేకపోతే జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో ఓఐ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా స్పీడ్గా మారిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కువ శాతం ఇన్ ద మనీలో తీసుకోవడానికే ట్రై చేయండి. ఎక్కువ డబ్బులు లేకున్నా కానీ ఉన్నంతలోనే ఇన్ ద మనీలో ఎంతైతే వస్తుందో అంత ప్రీమియం ఉన్న అమౌంట్ని పెట్టుకొని అకౌంట్లో ట్రేడ్ చేయడం అనేది చేయాలి. సో మీకు ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్స్లో తెలియజేసినట్టయితే నేను మీకు చెప్తాను. లేదా నా ఈమెయిల్ ఐడి womentrader92@gmail.comకి కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. నేను దాంట్లో కూడా మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎక్కడైతే మనము అట్ ద మనీ ఉంటుందో అక్కడి నుంచి పైకి వెళ్తుంది మార్కెట్ అన్నప్పుడు మనము సిఈని బై చేస్తాము, లేదా మార్కెట్ ఫాలో అవుతుంది అన్నప్పుడు పిఈని బై చేస్తాము. ఎక్కడైనా సరే సిచ్యువేషన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను నా షార్ట్ వీడియోస్లో కూడా మీకు పెట్టాను, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కానీ చెప్పినప్పుడు వింటూ ప్రాక్టీస్ చేస్తేనే మనకి వస్తుంది. ఊరికే మనం చెప్పినట్టు విని డైరెక్ట్గా లైవ్ మార్కెట్లో వెళ్ళి చేసినామంటే మాత్రం ఏమి ఉపయోగం అనేది ఉండదు. సో మనము ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు సాటర్డే సండే ఉండదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతకు ముందున్న మా డేస్ ఎలా ట్రేడ్ అయింది అనేది మనము చూసుకోవాలి. మనం చాలా చార్ట్స్లో ఏ చార్ట్స్లో అయినా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గీయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అది వచ్చేస్తుంది. దేంట్లో అయినా ఒక దాంట్లో మాస్టర్ ఇన్ వన్ అన్నారు, అంటే ఏదైనా ఒక్క దాంట్లో మాత్రమే మనము మాస్టర్ చేసుకున్నట్టయితే, ఏదైనా ఒక స్ట్రాటజీస్లో మాస్టర్ చేసుకున్నట్టయితే మనం ప్రాఫిట్లో ఉంటామనేది చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది. ఎవరు చెప్తే వాళ్ళది ఆ స్ట్రాటజీ ఫాలో కావడం కన్నా మీ సొంత స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అయ్యి మీకు దేంట్లో కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం పర్ఫెక్ట్గా మీరు సక్సెస్ సాధిస్తారు. ఎవరి మాటలు వినొద్దండి, మీ ఓన్గా. నేను ఇప్పుడు మీకు చెప్పాను ఇట్లా సిఈ కంచి ఇట్లా పైకి వెళ్తుంది అన్నప్పుడు సిఈ బై చేయాలి, ఫాలో అవుతుంది అన్నప్పుడు పిఈ బై చేయాలి అని. ఎందుకు ఇది చెప్పాను అని అంటే నాకు బై సెల్ ఎలా చేయాలి అని అడిగారు కాబట్టి ఇంతవరకు చెప్పాను. నా ముందు వీడియోస్లో మీరు చాలా వరకు సపోర్ట్ రెసిస్టెన్స్ చూడొచ్చు. నేను నా షార్ట్స్లో చాలా మంచిగా పెట్టాను, ఎందుకంటే ఎక్కువసేపు చేస్తే వీడియో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు చూడడానికి. అదే చిన్న షార్ట్ వీడియోస్ అయితే ఇంట్రెస్ట్గా చూస్తారని చెప్పి షార్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను నార్మల్ వీడియోస్ కన్నా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాకు కమెంట్స్లో తెలియచేయండి, మీకు చెప్తాను. సో ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, అట్ ద మనీ కన్నా ఇన్ ద మనీలో ప్రిఫరెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్ ద మనీ దగ్గర ప్రీమియం డికే అనేది హెవీగా ఉంటుంది. సో ఎక్స్పైరీ డేస్ మాత్రం అట్ ద మనీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయొద్దు. అవుట్ ఆఫ్ ద మనీ అయితే అస్సలు ట్రై చేయొద్దండి. అవుట్ ఆఫ్ ద మనీలో ఇంకా ప్రీమియం డికే ఎక్స్పైరీ డే రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఒక పొజిషన్ తీసుకున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పొజిషన్ని తొందరగా ఎగ్జిట్ కావడానికే
ట్రై చేయండి. ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ని తొందరగా బుక్ చేసేసుకోవాలి. ఇలా డికే కన్సాలిడేషన్ అయ్యింది అంటే మాత్రం మనకు ప్రీమియం ఇన్ ద మనీలో కాదు కదా, ఎక్కడున్నా సరే డికే అయిపోతూనే ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్లో ఎప్పుడైనా కానీ పొజిషన్ తీసుకున్నారు అని అంటే మాత్రం మీ టార్గెట్ రీచ్ అయిపోయింది అని అంటే ఎగ్జిట్ అయిపోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Women Trader. Thank you.